అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాల పాలిట ఆపద్బంధువుగా నిలిచే చంద్రన్న బీమా పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ గాంధీ జయంతి వేళ తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 15 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరే ఈ పథకాన్ని మొత్తం 1,50,00,000 మంది కార్మికులకు వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సంస్థల లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా ప్రమాదాల్లో కుటుంబాలకు శాశ్వతంగా దూరమవడమో, దివ్యాంగులుగా మారడమో జరుగుతున్న ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. కుటుంబ పెద్ద దిక్కు చనిపోతే మానసికంగా, ఆర్థికంగా ఆ కుటుంబం పడే యాతన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలు నడిరోడ్డున పడకుండా ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం గతంలో ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి చట్టపరిధిలోని కార్మికులకు, అది కూడా పరిమిత సంఖ్యలోనే వర్తించేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మేడే రోజున ప్రకటించిన ఈ పథకానికి కార్మికుల నుంచి విస్తృత ఆదరణ లభిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన, దివ్యాంగులుగా మారిన కార్మికులకు భరోసానిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రమాదాల్లో చనిపోయిన వారికే కాదు, సహజ మరణం పొందిన కార్మికులను కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయంతో ప్రభుత్వం ఆదుకోనుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసు కార్మికులంతా ఈ పథకానికి అర్హులే. కేవలం 15 రూపాయలు చెల్లిస్తే చాలు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తోంది ప్రభుత్వం. ఆమ్ ఆద్మీ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని కలిపి చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించారు. పాక్షికంగా దివ్యాంగులైన కార్మికుడి కుటుంబానికి 3,62,500 రూపాయలు అందజేస్తుంది. సాధారణ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి 30,000 రూపాయలు అందజేస్తారు. 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్, ఐటీఐ చదివే పిల్లలున్న కుటుంబంలో ఒక్కొక్కరికి ఏడాదికి 1,200 రూపాయల చొప్పున 2 పిల్లలకు ఉపకార వేతనం ఇస్తుంది. చంద్రన్న బీమా పథకం ప్రకటించిన దగ్గర నుంచి అర్హులైన కార్మికులను ఈ పథకంలో చేర్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 1,50,00,000 మంది కార్మికులను ఈ పథకంలో చేర్చారు. తూర్పుగోదావరి నుంచి అత్యధిక సంఖ్యలో 15 లక్షల మందికి పైగా కార్మికులు చంద్రన్న బీమాలో చేరగా 12 లక్షలకు పైగా కార్మికులతో అనంతపురం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 9 నుంచి 10 లక్షల మంది కార్మికుల జాబితాలో విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాలున్నాయి. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు సహకరించి ముందుకొస్తే ఇళ్ల నిర్మాణం వేగంగా చేయిస్తామంటోంది ప్రభుత్వం.